श्रीनयनोत्पलस्य शशिरं शेषाचलाधीश्वरम् ब्रह्माद्यच्छिदपादपद्मयुगलं लोकैकनेत्रोत्सवम् वासिष्ठैर्सनकादिभिर्मुनिगणैः संस्तूयमानं सदा भक्तानाम् अखिलार्थदाय नमः श्रीवेङ्कटेशं गुरुं नमस्सभाय नमः। అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర చాంద్రమాన ఉగాది శుభాకాంక్షలు. ముందుగా నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్రిడ్జ్ ల్యాండ్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మొట్టమొదటిగా ఇక పంచాంగ శ్రవణాన్ని, దీని యొక్క విశిష్టతని మనం కొంచెం తెలుసుకుందాం. పంచాంగం అంటే 5, పంచ అంటే 5, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, ఈ 5 కూడా కలిస్తేనే పంచాంగం అవుతుంది. మరి ఈ తిథి, వార, నక్షత్రాన్ని స్మరిస్తే కూడా ఒక రకమైన ఫలితం వస్తుంది మనకి. అదేంటి అంటే, వారాన్ని కానీ తలుచుకుంటే ఆయువు పెరుగుతుందట, తిథిని కానీ తలుచుకుంటే సంపదలు పెరుగుతాయి, నక్షత్రాన్ని కానీ తలుచుకుంటే పాపాలను కూడా పటాపంచలవుతాయట, యోగాన్ని కానీ తలుచుకున్నట్టయితే రోగాలు నశిస్తాయి, కరణాన్ని కానీ స్మరించినట్టయితే కార్యసిద్ధి కలుగుతుందట. అందువల్లే మన వాళ్ళంతా కూడా పంచాంగ శ్రవణం చేయండి అంటారు. మరి ఉగాది రోజు ఈ పంచాంగ శ్రవణాన్ని వినాలి అంటారు. మరి ఎందుకు ఈ పంచాంగ శ్రవణాన్ని వినాలి, వింటే ఎటువంటి ఫలితం కలుగుతుందో మనం తెలుసుకుందాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్బుద్ధిద ఉత్తమం శుభకరం సంతాన సంతత్తరం సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యత అని చెప్పి మనకి శాస్త్రవాక్యం. ఇక పంచాంగం కానీ శ్రవణం కానీ పంచాంగం కానీ విన్నట్టయితే కళ్యాణ గుణాభవం, అన్నీ కూడా మంచి జరుగుతుందట, అన్ని కళ్యాణాలు సంభవిస్తాయట మనకి. దుస్వప్న దోషాపహం, దుస్వప్నాలన్నీ కూడా నశిస్తాయట, బ్యాడ్ డ్రీమ్స్ అన్ని కూడా. గంగా స్నాన విశేష పుణ్య ఫలనం, గంగా స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇక పంచాంగ శ్రవణంగా చేసినట్టయితే అటువంటి ఫలితం వస్తుందట. గోదాన తుల్యం గుణం, గోదానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇక పంచాంగ శ్రవణం చేయడం వల్ల మనకు లభిస్తుందట. ఆయుర్వృద్ధిరముత్తమం, ఆయుష్ పెరుగుతుందట. నానా కర్మ సుసాధనం, మనం ఏదైనా కానీ మనం తలపెట్టినటువంటి కార్యం కూడా చక్కగా దిగ్విజయం అవుతుందట. అందువల్లే ఇక పంచాంగ శ్రవణం చేయండి అని చెప్తారు. సరే, ఈ యొక్క పంచాంగ శ్రవణంలో మనకి మొత్తం కూడా 60 సంవత్సరాలు, దానిలో 39వ సంవత్సరం అయినటువంటి ఇక విశ్వావసునామ సంవత్సరం జరుగుతుంది. సరే, ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకి జాతక రీత్యా, గోచార రీత్యా మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో మనం తెలుసుకుందాం. దానికంటే కూడా ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం. ఇక పంచాంగ శ్రవణం చేసి రాశి ఫలాలు తెలుసుకొని మీరేమి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అయ్యో ఈ రాశికి ఎలా ఉంది, అయ్యో నాకు చాలా ఇదిగా ఉంది, చాలా కష్టాలు ఉన్నాయి ఈ రాశికి గ్రహస్థితి వల్ల, లేదంటే ఇట్లా జరుగుతుందని చెప్పి మీరు ఎప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందువల్ల అంటే దైవాధీనం జగత్సర్వం, ఇక ప్రపంచం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆయన్ని శరణ వేడుతామో, పరమేశ్వర నారాయణ అని చెప్పి ఎవరైతే మనం ఆయన్ని స్మరిస్తూ ఆయన శరణ వేడుతామో, ఇటువంటివన్నీ కూడా ఇక మనకి ఆకస్మికంగా వచ్చేటటువంటి గోచారీత్యా ఈ సంవత్సరం రోజుల వరకు మాత్రమే ఈరోజు పంచాంగ శ్రవణ యొక్క ఫలితం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఫలితాలు మారుతుంటాయి.
ఎందువల్ల అంటే ఇక గ్రహస్థితి అంతా కూడా గ్రహాలు కూడా సంచరిస్తూ ఉంటాయి. దానివల్ల ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు ఇక ఫలితాలను కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం చింతన చేసి లగ్నం చేసి అయ్యా నువ్వే నాకు శరణని చెప్పి ఎవరైతే మనం వేడుకుంటామో ఇటువంటి పాప ఫలితాలను కూడా తొలగించేస్తాడు. అంటే ఎంతో జరగాల్సింది కూడా మనకి కేశ మాత్రం చిన్నటువంటి దాంట్లో ఇది వెళ్ళిపోతుంది. కానీ కర్మ ప్రారంధాన్ని మాత్రం ప్రతి వాళ్ళు ప్రతి ప్రాణి తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే. కానీ భగవన్నామస్మరణం వల్ల ఆయన్ని స్మరించడం వల్ల ఆయన శరణు కోరడం వల్ల ఆ యొక్క ఫలితాన్ని ఎంత కర్మ ప్రారంభాన్ని తొలగించుకోవచ్చు. ఆ యొక్క కష్టాన్ని కూడా తొలగించుకొని చిన్న గోడితో పోయేదాన్ని ఇచ్చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరేమీ కూడా మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ యొక్క చెప్పినటువంటి దాంట్లో ఒక్కొక్క రాశికి ఆ యొక్క చెప్పినటువంటి ఆ యొక్క రెమెడీస్ని కానీ మీరు చక్కగా చేసుకున్నట్టయితే మీకంతా కూడా మంచి పరిపూర్ణమైనటువంటి మంచి సుఫలితాన్ని కూడా కలుగుతాయట. సరే, మొట్టమొదటిగా మేషరాశి ఆదాయం 2. ఇక మేషరాశి కూడా అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదము, ఈ 3 నక్షత్రాలు కూడా కలిపినట్టయితే మేషరాశి అవుతుంది. ఆదాయం 2 వాళ్ళకి, వ్యయం 14. ఆదాయం 2 వస్తే వ్యయం 14. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులు తగ్గించుకోవాల్సిందే మేషరాశి వాళ్ళు. అదే రకంగా రాజపూజ్యం 5, అవమానం 7. ఇది కూడా అంత పెద్ద ఇదిగా ఏమీ లేదు. 5గురు మంచి వాళ్ళంటే 7గురు చెడ్డవాళ్ళు అంటారట మనల్ని. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. సరే, ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహచారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. ఎందువల్ల అంటే ఇంకా ఏలినాటి శని ఇంకా పరిపూర్ణంగా తొలగిపోలేదు వీళ్ళకి, మేషరాశి వాళ్ళకి. అందువల్ల ఈ సంవత్సరం అంతా కూడా 50-50గా ఉంటుందట. వృత్తి వ్యాపారాలందు కూడా అనుకూలత, ఉద్యోగాభివృద్ధి ఉంటుంది. వ్యయ ప్రయాసలు, కలహాలు, కొంచెం గొడవలుగా ఉంటుందట అందరితో కూడా. కాబట్టి కొంచెం మనం నోటిని కొంచెం అదుపులో పెట్టుకోవాలి ఉండాలి. మాట ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట ఇవ్వాలట. ఎవరికి కూడా ప్రామిస్ చేయొద్దని చెప్తున్నాను. దేని గురించి వాగ్దానం చేయొద్దు. మానసికమైనటువంటి అశాంతి కలుగుతుందట. మార్చి వరకు శని సంచారం వల్ల ఇక అనుకూల ఫలితాలు ఇచ్చినా కానీ ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయట. నూతన ప్రయత్నాలను కూడా ఫలిస్తాయి. బుద్ధి కుశలతో ముందుకు సాగుట జరుగును. ఏప్రిల్ నుండి గ్రహస్థితి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయట. శని ప్రభావించే ఆదాయానికి మించి ఖర్చులు, కుటుంబంలో సమస్యలు, నిరుత్సాహం, వృత్తి ఉద్యోగాలందు అసంతృప్తి, వ్యాపారపరంగా కష్ట నష్టాలు. అంతేకాకుండా విద్యార్థులు కూడా చాలా కష్టపడితే కానీ వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాన్ని కూడా పొందలేరట. రాజకీయ వ్యవహారాలతో కూడా రాజకీయ నాయకులు మంచి రాణింపు ఉంటుందట ఈ సంవత్సరం. రాహుకేతుల యొక్క సంచారం కూడా శుభాశమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఇస్తాయట. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే, పరిహారాలు ఏంటంటే సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణము, రుద్రాభిషేకము, రుద్రహోమం, లలిత కుంకుమార్చన, శని జప హోమాలుగా చేసుకున్నట్టయితే ఆ యొక్క క్రోధ ఫలితం అంతా కూడా తొలగిపోతుందట. సరే, ఇంకా మేషరాశి ఫలితాలు చూద్దాం.